వైఎస్ జగన్ అంబటి రాంబాబు నివాసానికి చేరుకున్నారు. అంబటి కుటుంబాన్ని వైసీపీ అధినేత పరామర్శిస్తున్నారు. జగన్ రావడంతో అంబటి నివాసానికి భారీగా వైసీపీ కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. దీనిపై మరింత సమాచారం రవికృష్ణ అందిస్తారు. రైట్ రవికృష్ణ, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ? అంటే ఏమన్నా ఒక పావు గంట క్రితం అయితే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అంబటి రాంబాబు నివాసానికి చేరుకున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి ఈ అభిమానులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి చేరుకున్నారు. తర్వాత అసలు ఒక గుంటూరు ఎంటర్ అయిన తర్వాత జస్ట్ ఒక 3 కిలోమీటర్లు రావడానికి 3 గంటల పైగా కూడా టైం తీసుకుంది. అంటే అభిమానులు వేరే వేరే ప్రాంతాల నుంచి భారీ ఎత్తున కూడా తరలి రావడం, అదే విధంగా కూడా ఇక వచ్చినటువంటి సందర్భంలో ఎవరైతే ఈ జగన్ వస్తున్నటువంటి సందర్భంలో అయితే మాత్రం చాలా ఉత్కంఠభరితమైనటువంటి సన్నివేశాలు కూడా చోటు చేసుకున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా కూడా దీనికి ఏదైతే ఈ దాడి జరిగిందో, దాడి జరిగిన తర్వాత జరిగినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ ఘటనలు మాత్రం వైసీపీకి శ్రేణులకు మాత్రం కలిసివేసినాయని చెప్పుకోవాలి. అటువంటి సందర్భంలో ఆయనైతే మొత్తంగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ ఆయన ఈ విధంగా ఆయన అయితే మాత్రం ఒక భరోసా ఇచ్చేందుకు అయితే ఇక్కడికి రావడం జరిగింది. వచ్చేటటువంటి సందర్భంలో అన్ని చోట్ల అంటే ఆయన ఏదైతే ఆయన నివాసం నుంచి బయలుదేరిన నుంచి కూడా అన్ని చోట్ల అంటే మంగళగిరి కానివ్వండి, అదే విధంగా కూడా ఇక్కడికి సంబంధించి ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ముఖ్యంగా ఏటుకూరు బైపాస్ దగ్గర నుంచి ఆయన వస్తున్నటువంటి సందర్భంలో మొత్తం రోడ్లన్నీ కూడా జనసంద్రంగా మారినాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా ఆయన వచ్చే రోడ్లన్నీ కూడా ఆయనకి అభిమానులు అయితే ఘన స్వాగతం పలికారని చెప్పుకోవాలి. ప్రజెంట్ అయితే మాత్రం ఆయన అంబటి రాంబాబు నివాసంలో ఉన్నారు. అంబటి రాంబాబు నివాసంలో ఇప్పుడు ఏదైతే ఆ రోజు జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన గురించి ఆయన కుటుంబ సభ్యులు అయితే వివరిస్తున్నారు. అదే విధంగా కూడా ప్రధానంగా ఏదైతే అక్కడ జరిగినటువంటి ఆ రోజు జరిగినటువంటి సన్నివేశాలు, అక్కడ జరిగినటువంటి విధ్వంసాన్ని మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అయితే పరిశీలించారు. అలాగే ఇక వాళ్ళ కుటుంబ సభ్యులకైతే మాత్రం నేను మీకు అండగా ఉన్నాను అని ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజెంట్ అయితే మాత్రం ఆయన లోపల అంబటి రాంబాబు నివాసంలో ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులతో అయితే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ బయట చూసుకున్నట్లయితే మాత్రం ఇక వైసీపీకి సంబంధించినటువంటి అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, జగన్ అభిమానులు పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఒకసారిగా కూడా ఆ ప్రాంతం అంతా జనసంద్రంగా మారిందని చెప్పుకోవాలి. ప్రధానంగా ఆయన ఇంటి చుట్టుపక్కల కూడా ఇసుక వేస్తే రాలంతగా కూడా జనం అయితే ప్రజలైతే వచ్చినటువంటి పరిస్థితి. దీనితో ఒక్కసారిగా కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. పోలీసులు కూడా ఇక వీళ్ళు కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. పోలీసులు కూడా ఇక ఒక రకంగా చెప్పాలంటే సైలెంట్ అయిపోయిన పరిస్థితి. కాకపోతే ఇక్కడికి వచ్చినటువంటి అభిమానులు, కార్యకర్తలు అయితే మాత్రం వాళ్ళే కొంత నిబద్ధతగా వ్యవహరిస్తున్నట్లుగా కూడా కనబడుతూ ఉంది. మరికొద్ది సేపట్లో అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు నివాసంలో ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్ళకి భరోసా కల్పించి బయటికి రావడం జరుగుతుంది. అదే విధంగా కూడా ఆయన పార్టీ ఆఫీస్ లో జరిగినటువంటి ఏదైతే అక్కడ జరిగినటువంటి విధ్వంసానికి సంబంధించినటువంటి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆయనైతే పర్యవేక్షించే పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఆయనైతే ఇక్కడికి రావడం జరుగుతుంది, వచ్చి ప్రెస్ ని అడ్రస్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉదయం నుంచి కూడా జరిగినటువంటి ఘటనలు అంటే ఆయన 10:30కి అక్కడ నుంచి ఆయన నివాసమైన తాడేపల్లి నుంచి బయలుదేరారు. అక్కడ నుంచి యాక్చువల్ గా ఇక్కడికి అంబటి రాంబాబు నివాసానికి గుంటూరుకి రావాలంటే కేవలం ½ అన్ అవరే పడుతుంది. అటువంటిది 6 గంటల పైగా కూడా టైం తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఎక్కడికక్కడ కూడా ఆయన అభిమానులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడైతే ఆయన బయటికి వస్తున్నట్టుగా కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా ఆయన ఉదయం నుంచి కూడా ఇక ప్రజలతోనే ట్రావెల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ కూడా వచ్చినటువంటి అభిమానులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అభివాదాలు చేశారు. అలాగే ప్రతి ఒక్కరిని కూడా చిరునవ్వుతో పలకరిస్తూనే ఆయన అందరికీ కూడా అభివాదాలు చేస్తూ రావడం అనేది జరిగింది. అప్పటికే ఇక్కడికి ఉదయం నుంచి కూడా వైసీపీకి సంబంధించినటువంటి ఈ నేతలు ఎవరైతే ఉన్నారో నేతలందరూ కూడా అంబటి రాంబాబు నివాసానికి చేరుకోవడం జరిగింది. ఇక ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం ఆయన ఇక్కడ అంబటి రాంబాబు నివాసంలో అయితే మాత్రం ప్రజెంట్ ఉన్నారు. ఆయన అంబటి రాంబాబు ఫ్యామిలీతో అయితే మాత్రం ఇంటరాక్షన్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి జరిగినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు తెలియజేస్తున్న సందర్భంలో మేము మీకు అండగా ఉన్నాము అని తెలిసే విధంగా కూడా ఆయన అయితే మాత్రం ఒక మెసేజ్ ఇచ్చేందుకు వచ్చారు. ఇక ఈ గుంటూరుకి సంబంధించి గుంటూరు వైసీపీ శ్రేణులు అయితే మాత్రం కొంత డీలా
పడినటువంటి పరిస్థితి కనుక ప్రధానంగా ఏదైతే అంబటి రాంబాబు మీద ఆయన ఆఫీస్ మీద దాడి జరగటం ఆయన్ని దీనికి సంబంధించి ఏదైతే ఇక ఆయన్ని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి, తర్వాత రాజమండ్రిలో ఆయనకి రిమాండ్ విధించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అందరి వైసీపీ శ్రేణులు కొంత డీలా పడినటువంటి ఈ పరిస్థితుల్లో ఆయన అయితే మాత్రం ఈ రోజు రావడం మాత్రం కొంత జోష్ నింపిందని చెప్పుకోవాలి. ప్రధానంగా ఆయన వచ్చే ప్రతి చోట ఆయన వచ్చినటువంటి దారి మొత్తం కూడా వైసీపీ శ్రేణులు అయితే భారీగా కూడా మోహరించి ఆయనకి ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి కనబడింది. ప్రెజెంట్ అయితే ఆయన ఇక అంబటి రాంబాబు నివాసంలో ఉన్నారు. మరికొద్ది సేపట్లో ఆయన మీడియాని అడ్రస్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. రవికృష్ణ, అయితే గతంలో చూసాం జగన్ ఇలాగే పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ కార్ కింద ఒక వ్యక్తి పడ్డము, మళ్ళీ అది వైసీపీకి ఒక ఎదురు దెబ్బలా తగిలినట్టు చూసుకున్నాం. అయితే ఎప్పుడైనా జగన్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కార్యకర్తల అభిమానులు వేల సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు. అలాంటప్పుడు పోలీసులు కూడా నియంత్రణ చేయలేని స్థితిలో కూడా కొన్నిసార్లు జరిగినాయి. అంటే లా అండ్ ఆర్డర్ మేమేం చేయలేము అన్నట్టుగా కూడా కొన్నిసార్లు జరిగాయి. మరి అయితే ఆ తర్వాత ఏదైనా జరిగితే మళ్ళీ అది వైసీపీకి ఒక ఎదురు దెబ్బలాగే ఉంటుంది. ఇప్పుడు మరి అభిమానులు నియంత్రించుకుంటున్నారా వాళ్ళని వాళ్ళు, లేదంటే పోలీసులు కట్టుదిట్టం చేస్తున్నారా? దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందని చెప్పుకోవాలి? అంటే ప్రభుత్వం మొట్టమొదటి నుంచి కూడా ఈ ఏదైతే జగన్ టూర్ కి వస్తున్నటువంటి సందర్భంలో, పరామర్శకు వస్తున్న సందర్భంలో అబ్జెక్ట్ అయితే చేయలేదు. పూర్తిగా కూడా వాళ్ళైతే తమ కాన్వాయ్లోనే ఆయన తీసుకెళ్తామని చెప్పారు. దానికినే 7 వాహనాలు కూడా అరేంజ్ చేశారు. అయితే జగన్ మాత్రం వాటిని తిరస్కరించారు. తన వాహనంలోనే ఆయన బయలుదేరారు. ఆ కాన్వాయ్ లో ఈవెన్ ఆఖరికి అంబులెన్స్ కూడా రెడీ చేశారు. ఆ విధంగా కూడా ఆయనకైతే మాత్రం ప్రత్యేకంగా కూడా కాన్వాయ్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఆయన దానికి కాదని చెప్పి తిరస్కరించి ఆయన తన సొంత కాన్వాయ్ లో వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే గతంలో జరిగినటువంటి దృష్టాంతాలు ఏవేవైతే ఉన్నాయో, టూర్ జరిగినటువంటి సందర్భంలో జరిగినటువంటి దృష్టాంతాలు ఎవరైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఎక్కడికక్కడ కట్టడి చేసినటువంటి పరిస్థితి కనపడింది. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ కనుక జరిగినట్లయితే మాత్రం అది పార్టీకి డ్యామేజ్ అయ్యేటువంటి నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి నేతలు ఎవరైతే వాళ్ళని కంట్రోల్ చేసేటువంటి బాధ్యతనైతే తీసుకున్నారో ఆ నేపథ్యంలోనే ప్రెజెంట్ అయితే మాత్రం అక్కడికి వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ మొట్టమొదట కొంత ఆయన చూడంగానే ఉద్వేగానికి అదే విధంగా కూడా ఆనందానికి గురేయటం జరిగింది. కానీ తర్వాత వాళ్ళే మాత్రం తమాయించుకొని కొంత కంట్రోల్లో ఉన్నట్టు కనపడుతుంది. ఇందాక ఆయన ఇంటికి వెళ్ళేటప్పుడు, అంబటి రాంబాబు నివాసానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఒక జోష్ లో అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడింది. కొద్దిసేపు మాత్రం తీవ్రమైనటువంటి తొక్కిసలాట జరిగేటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఒకరికొకరు దోసుకున్నటువంటి పరిస్థితి, మీడియా పాయింట్ కూడా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ అయితే ఎదుర్కొంది. కాకపోతే కొద్దిసేపటికి అంతా కూడా సెటరైట్ అయినటువంటి పరిస్థితి అయితే కనబడింది. కాకపోతే విపరీతమైన క్రౌడ్ రావడంతో ఇక్కడ మాత్రం ఇబ్బందికరంగానే ఉన్నట్లుగా కూడా కనపడుతూ ఉంది. అయితే ఎవరికాళ్ళు స్వయం నియంత్రణ అయితే తీసుకున్నట్టుగా కూడా ప్రెజెంట్ అయితే కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండానే ఆయన ప్రెస్ మీట్ జరుగుతుంది అని భావిస్తున్నారు. అలాగే ఇక ఆయన ఇప్పుడు ప్రెజెంట్ ఆయన లోపల ఉన్నాడు కనుక ఇక్కడ ఉన్నటువంటి కొద్దిసేపు అయితే ఇక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి వైసీపీకి సంబంధించిన నాయకులు అయితే మాత్రం ఇక్కడ నినాదాలు అయితే చేశారు. ఇప్పుడైతే మాత్రం కొంచెం కూల్ గా ఉన్నట్టుగా కూడా ఉంది పరిస్థితి. థ్యాంక్ యూ రవికృష్ణ.